మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హిడ్మా ఎన్కౌంటర్కి విజయవాడకి చెందినటువంటి ఇద్దరు బడా వ్యాపారులకి సంబంధాలు ఉన్నట్లుగా మావోయిస్ట్ పార్టీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి ఆ కీలక ప్రకటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఇంతకీ మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మా గారితో సత్సంబంధాలు ఉన్నటువంటి ఆ ఇద్దరు బడా వ్యాపారులు ఎవరు, వారికి హిడ్మాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, నిజంగా హిడ్మాకి చెందినటువంటి సమాచారాన్ని ఆ ఇద్దరే పోలీసులకి చేరవేశారా, అసలు హిడ్మా చనిపోవడానికి అంటే హిడ్మా ఎన్కౌంటర్కి ఆ ఇద్దరు బడా వ్యాపారులకి నిజంగా సంబంధం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మావోయిస్టుల పోలీసు ఇన్ఫార్మర్ల మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో బెజవాడ వ్యాపారులకి సంబంధాలు ఉన్నాయన్న ఆ పార్టీ ప్రకటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరా వ్యాపారులు అనేటువంటి అంశంపై చర్చ అయితే జరుగుతోంది. హిడ్మా అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్స కోసం నిరాయుధుడై విజయవాడ వచ్చాడని, అందుకు ఆ ఇద్దరు వ్యాపారులు సహకరించారని, వీరితో పాటు తమ పార్టీ సభ్యుడైనటువంటి ఒకరు పోలీసులకి సమాచారం ఇవ్వడం వల్లే హిడ్మా విజయవాడలో పట్టుబట్టాడని, అతన్ని హత్య చేసి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేశామని చెప్పారంటూ ఆ ప్రకటనలో పేర్కొనడం సంచలనంగా మారుతోంది. మావోయిస్టు పార్టీకి సహకరించినటువంటి ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరు అనేది చర్చకు దారితీస్తుంది. నగరానికి చెందినటువంటి ఇద్దరు వ్యాపారులకి సంబంధం ఉందని మావోయిస్టు పార్టీ ప్రకటన. చికిత్స కోసం హిడ్మాను నగరానికి తీసుకొచ్చినటువంటి వ్యాపారులు ఇక్కడి నుంచి మారేడుమిల్లి తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేశారని ఆరోపణ. ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరనే విషయం మీద తీవ్ర చర్చ. ఒకరు ఫర్నిచర్ వ్యాపారని, మరొకరు సివిల్ కాంట్రాక్టర్ అంటూ కూడా ఈ ప్రకటనలు అయితే పేర్కొనడం జరిగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ శుక్రవారం రోజు ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. నగరానికి చెందినటువంటి కలప ఫర్నిచర్ వ్యాపారి, అలాగే బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్లు హిడ్మాను విజయవాడ రావడానికి వారే కారణం అంటూ పేర్కొంది. ఈ వ్యాపారులిద్దరూ హిడ్మా గురించినటువంటి సమాచారాన్ని పోలీసులకి చేరవేశారనేది మావోయిస్టు పార్టీ ఆరోపణ. అసలు ఈ వ్యాపారులిద్దరూ ఎవరు, పోలీసుల ట్రాప్ లో ఉండి బలవంతంగా హిడ్మా సమాచారాన్ని పోలీసులకు అందించారా, మావోయిస్టులకు కొరియర్లుగా ఉంటూ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వారు మారారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మావోయిస్టులతో సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, బెజవాడ వ్యాపారులకు మావోయిస్ట్ అగ్రనేతతో ఎలా సంబంధాలు కుదిరాయి అనేది చర్చగా మారింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తమ కొరియర్లుగా ఉండే వారిని విశ్వసిస్తూ ఉంటారు. అది కూడా కొద్ది సంవత్సరాలు వారికి వేరే బాధ్యతలు అప్పగించి వారి పనితీరును గమనించిన తర్వాతే వారి మీద నమ్మకాన్ని ఏర్పరచుకొని కీలక సమాచారాన్ని వారితో పంచుకుంటారు. తమ కదలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అప్పుడప్పుడు వారితో పంచుకుంటూ ఉంటారు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా వంటి వారితో పరిచయాలు, సంబంధాలు అంటే ఆషామాషిగా ఉండదు. ఆ ప్రకటన మేరకు హిడ్మాను విజయవాడ తీసుకురావడంలో ఆ ఇద్దరు వ్యాపారులు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. అలాంటప్పుడు మావోయిస్టులతో వీరికి ఎంతకాలంగా పరిచయాలు, సంబంధాలు ఉండి ఉండవచ్చు అనేది మనం అంచనా వేసుకోవచ్చు. బిల్డర్స్, అలాగే సివిల్ కాంట్రాక్టర్ ద్వారా కానూరు ఆటో నగర్లో ఒక భవనం తీసుకొని ఉంటారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో మాదిరిగానే నగరంలో 1990లో మావోయిస్టు సానుభూతిపరుడు, కొరియర్ అయినటువంటి సాయి ఉదంతం 3.5 దశాబ్దాల తర్వాత స్ఫురణకు వస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే 1990లో మావోయిస్టు సానుభూతిపరుడు, మావోయిస్టు కొరియర్గా ఉన్నటువంటి సాయి ఉదంతం ఏదైతే ఉందో అదే ఉదంతం తరహాలో ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మా ఉదంతం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. సంచలనం సృష్టించినటువంటి ఎస్ఐ ఇమ్మానియల్ హత్య కేసులో లోతుగా చూస్తే నక్సల్స్ కు సానుభూతిపరుడుగా, కొరియర్గా ఉండి వారి చేతిలోనే సాయి చనిపోయాడు. నగరంలోని సాయి ఇంటికి వచ్చి ఎందరో నక్సల్స్ నేతలైతే భోజనం చేసి వెళ్ళేవారు, కొందరు అక్కడే తలదాచుకునేవారు కూడా. అలా నక్సల్స్తో పరిచయం పెంచుకున్నటువంటి సాయి ఆ పార్టీకి కొరియర్గా కూడా మారాడు. సాయి మీద నమ్మకం పెంచుకోవడానికి నక్సల్ పార్టీకి 2 ఏళ్లు పట్టింది.
సర్కార్ జిల్లాల కీలక నేత అయినటువంటి నిమ్మలూరు భాస్కర్ రావుకి ఈ సాయి కొరియర్గా పనిచేసేవాడు. ఎప్పుడైతే సాయి ఈ భాస్కర్ రావుకి కొరియర్గా పనిచేయడం మొదలుపెట్టాడో ఆ 4 నెలలకే నిమ్మలూరి విజయ్ భాస్కర్ పోలీసులకి పట్టుబడ్డాడు. దీనిపై పార్టీ విచారణ జరిపి సాయి ద్వారా సమాచారం వెళ్ళిందని తెలుసుకుంది. సాయిని నల్లమల అడవులకు పిలిపించి వాస్తవాలు రాబట్టారు. విజయవాడ ఎస్ఐబిలో పనిచేసేటువంటి ఎస్ఐ ఇమ్మాన్యుయల్ రాజ్ సాయిని తన ఆధీనంలోకి తీసుకుని కొరియర్గా తాను చేరవేసేటువంటి లేఖలన్నింటినీ చదివేవాడని, తనకు పలుమార్లు ఆర్థిక సహాయం చేశాడని, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించడం వల్ల నేను ఈ సమాచారాన్ని ఇమ్మాన్యుయల్ రాజ్కి ఇవ్వాల్సి వచ్చిందంటూ సాయి ఈ మావోయిస్టులకు తెలియజేశారని, అదంతా తెలుసుకున్న తర్వాత మావోయిస్టులు నల్లమల్లలోనే సాయిని చంపేశారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇమ్మాన్యుయల్ రాజ్ దగ్గర ఉన్నటువంటి కీలక సమాచారం వల్ల అది మావోయిస్టుల మనుగడకే ప్రమాదం అని గ్రహించినటువంటి సర్కార్ జిల్లాల కమిటీ విజయవాడకు ప్రత్యేక ఆపరేషన్ బృందాన్ని పంపించి ఈ ఇమ్మాన్యుయల్ రాజ్ను హత్య చేయించింది. ఇమ్మాన్యుయల్ రాజ్ పుష్ప హోటల్లో పేపర్ చదువుతూ ఉండగా ఆయన్ని కాల్చి చంపారు. తాజాగా మావోయిస్టు పార్టీతో బెజవాడ వ్యాపారుల హస్తం ఉందని తెలియడం, హిడ్మా వంటి కీలక నేతను ఎన్కౌంటర్ చేయడంతో మరోసారి విజయవాడపై మావోయిస్టుల కన్నుపడింది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఇంతకీ ఈ హిడ్మా సమాచారాన్ని పోలీసులకి చేరవేసినటువంటి ఆ ఇద్దరు విజయవాడకి చెందినటువంటి వ్యాపారులు ఎవరు అనేది స్పష్టంగా ఇవ్వలేదు. కానీ అంటే ఆ ఇద్దరు వ్యాపారులు ఒకరేమో కలప ఫర్నిచర్ వ్యాపారని, ఇంకొకరు బిల్డర్ సివిల్ కాంట్రాక్టర్గా పనిచేసేవారని, వారికి హిడ్మాతో పరిచయాలు ఏర్పడ్డాయని, హిడ్మా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తాను వైద్యం చేయించుకునేందుకు విజయవాడ వచ్చాడని, తన వైద్యానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇద్దరు బడా వ్యాపారులే ఏర్పాటు చేశారని, అయితే హిడ్మా విజయవాడ వచ్చినటువంటి సమాచారాన్ని కూడా ఆ ఇద్దరు వ్యాపారులే ఇంకొకరితో కలిసి పోలీసులకి ఆ సమాచారం అందించారనేటువంటి ఆరోపణలు అయితే వారి మీద ఉన్నాయి. అలాగే మావోయిస్టు పార్టీ కూడా ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో భాగంగా వారిద్దరి పేర్లు అయితే మెన్షన్ చేయలేదు. కానీ వారిద్దరు అంటే ఆ ఇద్దరు వ్యాపారుల హస్తం ఉంది హిడ్మా ఎన్కౌంటర్లో అన్నట్లుగా ప్రకటన చేసింది. ఆ ప్రకటన నిజంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా అయితే మారింది. థ్యాంక్ యూ సో మచ్.